హలో అందరికి. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్స్ ఇన్ఫో తెలుగు ఛానల్‌కి. మన మార్కెట్‌లు మద్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కొంచెం రికవరీ వచ్చేసి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చాయి. ఎందుకు? ఇంకా యుద్ధ భయంతోని భారీగా సేల్ చేస్తున్నారా ఎఫ్ఐఎస్? అది క్రూడ్ ఆయిల్ పెరగడంతోని మన మార్కెట్ పడుతున్నాయా? అసలు మార్కెట్స్ ఏంటి నెక్స్ట్ అనేది మనం మార్కెట్‌లోకెళ్ళి ఆహ్, చార్ట్‌లోకెళ్ళి చూద్దాం. మార్కెట్ అనేది క్రూడ్ ఆయిల్ రూ. 100 ఉండే. 100 నుంచి 70కి వచ్చింది. 70 నుంచి 77 అయింది. ఈ ఒక 70-77 అయినప్పుడు రూ. 100లో ఉన్నప్పుడు మార్కెట్ హైలో ఉన్నాయి. ఇప్పుడు లో నుంచి రూ. 7 పెరిగితే మాత్రం మనకు అంటే ఇబ్బందా మార్కెట్‌లో? కాదు. ఇదేంటంటే గ్లోబల్‌గా అనిశ్చితి ఉంది. ఏంటి వార్ వచ్చే సూచనలు ఉన్నాయా? నెక్స్ట్ యూఎస్‌లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి గనక మార్కెట్ అనేది కొంచెం హ్మ్, లో మార్కెట్ ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు. దాంతో పాటు మన వాళ్ళు గూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఎఫ్ఐఎస్ సెల్లింగ్‌లో గూడా వాళ్ళు ప్రాఫిట్ బుకింగు. ఇంకా మన వాళ్ళు గూడా ఎక్కడ పడిపోద్దేమో అని చెప్పేసి భయంతోని కొంచెం హైయర్ లెవెల్‌లో సెల్లింగ్ చేసుకుంటున్నారు. దాంతోని మార్కెట్స్ అనేది డౌన్ సైడ్ వస్తుంది. ఓకే. క్లియర్‌గా మనం చార్ట్‌లోకెళ్ళి అసలేం జరుగుతుందనేది చూద్దాం. నిఫ్టీ చార్ట్‌లోకొస్తే నిఫ్టీ 25,000 మనకు సపోర్ట్ అనుకున్నాం. 25,000 కూడా బ్రేక్ అయ్యి కిందకొచ్చేసింది. 25,000 బ్రేక్ అయ్యి కూడా కిందకొచ్చేసి మన క్లోజింగ్ వచ్చేసి 25,014 అంటే కొంచెం అప్‌లో క్లోజ్ అయింది. మనకు డౌన్ కూడా మార్కెట్ ఎంతుంది 25,000కు 24,966 వచ్చింది. అంటే 25,000 దగ్గరే స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేసే వాళ్ళకు కొంచెం అది స్టాప్ లాస్ ట్రిగ్గర్ చేయడానికి ఒక 40 పాయింట్లు, 50 పాయింట్లు డౌన్ సైడ్ వచ్చింది. వచ్చి మళ్ళీ 25,000 పైన క్లోజ్ అయింది. ఇప్పుడు 25,000 పైన క్లోజ్ అయినప్పుడు మన మార్కెట్ నెక్స్ట్ ఏంటి? 25,000 అయితే మేజర్ సపోర్ట్. అది బ్రేక్ అయితే మనకు నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఫర్దర్‌గా ఫాల్ అయ్యే ఛాన్సెసే ఉన్నాయి. 24,800 అనేది ఇంకా మాక్సిమం సపోర్ట్ లెవెల్. అది బ్రేక్ అయితేనైతే మనకు మార్కెట్‌లో అనేది ఇంకా అప్ ట్రెండ్ అనేది ఇప్పుడు చూడడానికి టైం పడుతుంది. పెరుగుతది. పెరగడం అనట్లే. బట్ టైమ్ అయితే పడుతుంది. అప్ ట్రెండ్ రావడానికి మార్కెట్‌లో. ఇది ఇక్కడి నుంచి మనకు 7థ్‌న ఆహ్, మన దగ్గర ఎఫ్ఓఎంసీ ఫెడ్ మీట్ స్టార్ట్ అయితది. ఆర్‌బీఐ పాలిసీ. 9థ్‌న ఔట్‌కమ్ వస్తది. 9థ్‌న మనకు ఇప్పుడు ఇంత మార్కెట్ పడుతుంది కాబట్టి కొంచెం ఆర్‌బీఐ రేట్ కట్ చేసే అవకాశాలున్నాయి. దాంతో మన మార్కెట్ అనేది అప్ సైడ్‌కెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. చూద్దాం. అది ఎలా జరుగుతుంది అనేది ఉంటుంది. మనదైతే అదే 25,000 మేజర్ సపోర్ట్ అది కూడా బ్రేక్ కావద్దనుకున్నాం. బట్ ఏందంటే స్టాప్ లాస్ ట్రిగ్గర్ చేయడానికి కొంచెం డౌన్ సైడ్ వచ్చింది. 24,800 అయితే మాక్సిమం సపోర్ట్ లెవెల్. అది బ్రేక్ అయితేనే ఫియర్‌తో ఇంకా అప్ సైడ్ రావడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఏంటిదంటే మన మార్కెటు 25,000 అయితే సపోర్ట్ ఉంది. 25,200 నెక్స్ట్ రెసిస్టెన్స్ దాని తర్వాత 25,500 పైకెళ్తేనే ఇప్పుడు మన మార్కెట్‌లో స్ట్రెంత్ అని అంటే అప్ సైడ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటది. ఇది అనేది మనకెప్పుడు తెలుస్తుంది అంటే ఆర్‌బీఐ పాలిసీ మీట్ 9థ్‌న ఉన్నది. ఆ రోజు మాత్రం మన మార్కెట్స్ ఎటెళ్ళబోతున్నాయి అంటే మన మార్కెట్‌ను అప్ సైడ్ ఎళ్తాయా? డౌన్ సైడ్ ఎళ్తాయా? అనేది ఒక సూచిగా మనం ఆ రోజు చూడొచ్చు. వాళ్ళ ఆర్‌బీఐ పాలిసీ ఇచ్చే డెసిషన్ బట్టి మన మార్కెట్ అనేది డిసైడ్ అయ్యే ఛాన్సెస్ మనకి ప్రెజెంట్ అయితే కనబడుతుంది. ఇది మనకు 25,000 24,800 సపోర్ట్ లెవెల్. అది బ్రేక్ అయ్యి కిందకొస్తేనే మనకు వీక్‌నెస్ కనబడుతుంది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి కూడా 380 పాయింట్స్. ఇది బ్యాంక్ నిఫ్టీ 51,460లో క్లోజ్ అయింది. ఇది బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి కూడా మనకు డౌన్ సైడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఈరోజు డౌన్ సైడ్ వచ్చేసి 51,357 అంటే 347 లో నుంచి ఒక 100 పాయింట్ ప్లస్‌లో అయితే క్లోజ్ అయింది. చూద్దాం. ఇది కూడా మనకు 51,500 సపోర్ట్ అంటే 64 కొంచెం దగ్గరలో ఉంది. 51,500 పైన మళ్ళీ అప్ సైడ్ ఎళ్తే 52,000 దాని పైన ఎళ్లి మళ్ళా 52,000 తర్వాత
52,500 అట్లా ఉంటేనే మనకు అప్‌సైడ్ ఉంటుంది. 52,000 దగ్గర మనకేందంటే ఆర్‌బీఐ పాలిసీ ఉంది కాబట్టి దీంట్లో దాన్ని బట్టి మనకు అప్‌సైడ్ అనేది, డౌన్ సైడ్ అనేది తెలుస్తుంది మేజర్‌గా. ఈ 2, 3 రోజులు మాత్రం ఇలా వాలటైల్‌గా ఉంటుంటూ అప్ అండ్ డౌన్‌లో రేంజ్ బౌండ్‌లో ఉండే ఛాన్సెస్ ఉన్నది. నెక్స్ట్ మండే టు ట్యూస్‌డే, వెడ్నెస్‌డే వరకు చూద్దాం. ఇది మనకు జరిగబోయేది మార్కెట్‌లో. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, మంచి స్టాక్స్ ఇప్పుడు మంచి స్టాక్స్ వచ్చేసి ఇప్పుడు మనకు లోయర్ లెవెల్‌లో అవైలబుల్‌లో ఉంటాయి. ఇప్పుడు మనం మార్కెట్ పడుతుంది కాబట్టి మంచి స్టాక్స్ ఎప్పుడైతే మనం మంచిగా ఉన్నప్పుడు అంటే పిక్ చేయలేకపోయామో, మనం బై చేయలేకపోయిన స్టాక్స్ ఇప్పుడు డౌన్ సైడ్ వస్తాయి. మార్కెట్‌లో ఎంత మంచి స్టాక్స్ అయినా పడుతుంది. మార్కెట్ పడ్డప్పుడు ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్‌లో గాని, ఫియర్‌తో పాటు లోయర్ లెవెల్‌లో ఉన్న వాళ్ళంతా గూడా అమ్మడానికి చూస్తారు కాబట్టి మార్కెట్‌లో ఎంత మంచి స్టాండర్డ్‌గా ఉన్నా, ఎంత మంచి రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీలు గూడా మనకిప్పుడు లోయర్ లెవెల్‌లో మనకు దొరుకుతాయి. కాబట్టి ఏందంటే మార్కెట్ పడ్డప్పుడు మనం మంచి స్టాక్స్‌లను పిక్ జేసుకుంటే బెటరు. నేను ఆల్రెడీ కొన్ని స్టాక్స్ ప్రీవియస్ వీడియోలో జెప్పాను. నెక్స్ట్ నేను మంచి స్టాక్స్ ఏమున్నాయో చూసి మీకు అదొకటి స్పెషల్ వీడియో తయారు చేస్తాను. నెక్స్ట్ వచ్చేస్తే మనకు ఏమంటున్నారు ఎఫ్ఐఎస్ సెల్ చేశారంటున్నారు. ఎఫ్ఐఎస్ ఇప్పట్లో గాదు. మన ఎఫ్ఐఎస్ వచ్చేసి మనకు మన మార్కెట్‌లో గత 4 ఇయర్స్ నుంచి సెల్ చేస్తూనే ఉన్నారు. ఇయర్లీ డాటా చూసామంటే ఎఫ్ఐఎస్ వచ్చేసి మనకు 2021లో వచ్చేసి 92.729, 2022లో వచ్చేసి 2,78,429 క్రోర్స్. మనకు 2023లో 16,500. ఇప్పుడు ఈ 2024లో 1,55,000. మనకి ఈ 4 ఇయర్స్‌లో సెల్ చేస్తున్నా కూడా మార్కెట్ పెరుగుతూనే వచ్చాయి మన మార్కెట్‌లో. బట్ ఏందంటే వాళ్ళెప్పుడు బై చేస్తూనే ఉంటారు, సెల్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మార్కెట్‌లో పెరిగినప్పుడు వాళ్ళు ఇప్పుడు రూ. 100 ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు అది 400, 500 అయినప్పుడు వాళ్ళ దగ్గర అమౌంట్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ చేసిన దాంట్లో 50% తీసుకెళ్తారు. దాంట్లో వచ్చేసి ప్రాఫిట్ బుకింగే ఉంటుంది గానీ మొత్తం టోటల్‌గా వాళ్ళు సెల్ చేసి మొత్తం అమౌంట్ అయితే తీసుకెళ్ళట్లేదు. కాబట్టి ఒకటి ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు ఒక్కొక్క స్టాక్స్ వచ్చేసి మనకు ఒక 3, 4 ఇయర్స్‌లో చూడండి మనకు పిఎస్‌యులు గానీ, నెక్స్ట్ పిఎస్‌యు స్టాక్స్ గానీ, మామూలుగా పవర్ స్టాక్స్, నెక్స్ట్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ చాలా గూడా మనకు ఈజీగా 3-4 టైమ్స్ అయ్యాయి. కాబట్టి వాళ్ళ అమౌంట్ అనేది ఖచ్చితంగా పెరిగుంటది. వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్‌లలో. కాబట్టి కొంత అమౌంట్ తీసుకెళ్తున్నారు. అప్పటినుంచి గూడా 2021, 22, 23, 24 ఇలా 4 ఇయర్స్ నుంచి గూడా అమౌంట్ తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం, ఈ రోజు ఇప్పుడు తీసుకెళ్ళట్లేదు. బట్ ఏందంటే కొంచెం హెవీగా తీసుకెళ్తున్నారు. దానికి తగ్గట్టు ఏందంటే మన దగ్గర నుంచి డీఐస్ గాని, మ్యూచువల్ ఫండ్స్ గాని, నెక్స్ట్ రిటైలర్స్ గాని బై చేస్తున్నారు. బట్ అనేది ఆ అమౌంట్‌కి తగ్గట్టుగా సరిపోకపోవడం వల్ల కొంచెం మన వాళ్ళు తగ్గడం వల్ల దానికి మార్కెట్ అనేది సపోర్ట్ చేయక డౌన్ సైడ్ వస్తుంది. బట్ మార్కెట్‌లో మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి. మళ్ళీ డౌన్ సైడ్‌లో వచ్చినప్పుడు వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని మళ్ళీ గూడా కొంటూనే ఉంటారు. ఇది మనకు ఎఫ్ఐఎస్ గురించి. నెక్స్ట్ మనం కొంచెం వాచ్ చేయాల్సిన దాంట్లో మనకు కొంచెం అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఏందంటే యాక్సిస్ బ్యాంకు, ఎక్సైడు, ఐడీఎఫ్‌సి ఫస్టు, లాల్ పాత్ ల్యాబ్, లుపిన్, సేలు, టొరంటో ఫార్మా, విప్రో వచ్చేసి కొంచెం వాచ్ చేసుకుంటే అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది. నెక్స్ట్ మన ఇండెక్స్‌ని చూసుకుంటే, ఇండెక్స్ చూసుకుంటే 25,000 సపోర్ట్ లెవెల్ ఉంది నిఫ్టీ. ఇంగా 25,000 తర్వాత అప్ సైడ్ మెల్లగా 25,200, 300, 400 ఏదైనా మేజర్ న్యూస్ వస్తేనే 25,500 అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 26,000 వస్తుంది మనకు. అది మంచి న్యూస్‌తోని మనకు వాల్యూమ్స్ విత్ న్యూస్ తోనే మనకు బ్రేక్‌ఔట్ వస్తుంది. లేదు అనుకుంటే షార్ట్ కవరింగ్ వచ్చినా గూడా అప్ సైడ్ ఎళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 51,500 అనేది డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్‌లో ఉంది నిఫ్టీ. నెక్స్ట్ 52,000 రెసిస్టెన్స్. 52,000 గనుక మంచి బ్రేక్‌ఔట్ వచ్చి షార్ట్ కవరింగ్‌తోని షార్ప్‌గా రాలేస్తే 52,500 ఎళ్ళిపోతుంది. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది. ఈ నెక్స్ట్ వీడియో వచ్చేసి మంచి స్టాక్స్ అంటే ఇప్పుడు ఇంత మార్కెట్ పడ్డది కదా! మనం ఏ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు అనేది నెక్స్ట్ నేను
హ్మ్. వీడియో చేస్తాను. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఇలా చేస్తున్నాను కదా! మీకు నచ్చినట్టయితే స లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.